నమస్కారం అందరికీ. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి ఏపీ పోలీసులు తీసుకుపోవడం జరిగింది. సరే, వారు ఏం మాట్లాడిర్రు, వారు మాట్లాడిన దానికి ఏదో యాడ్ చేసి కేసులు పెట్టిర్రు, ఇంకేదో అని కేసులు పెట్టిర్రు అనేది చర్చ నడుస్తూ ఉంది. సరే, ఏదైనా చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి చట్టపరంగా ఎలా కేసును ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కేవీఆర్ గారు కూడా వారి అడ్వకేట్లకు సంబంధించి వారి వాదనలు వారి వినిపిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కేవీఆర్ గారిని అరెస్ట్ చేసిన తీరును ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా చంద్రబాబుకు చెంచాగిరి చేసే జీతగాడా ఓటు మీద సీటు నెక్కేటోడు ఎల్ల కాలం ఉండడు కొడుకా అక్రమ కేసులు పెడితే నీ విధి వక్రం మైతది కొడక బానిసలైన బంధువుల బతుకు నెత్తి పెట్టెర కొడక పెట్టుకున్నారు తెలంగాణతోని సిద్ధైపోతారు కొడక. చూడండి, వీళ్ళు మఫ్టీలో వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో వచ్చి ఏంది అసలు మీరు ఎవరు అని అడిగితే, వేరే అంటే పోలీస్ కారు కూడా కాదు, పోలీస్ బట్టలు కూడా కావు, ఎక్కడ పడితే అక్కడ ఒక మహిళని చూడకుండా, అంటే మిమ్మల్ని పోలీసులు అనుకోవన్నా, రౌడీలు అనుకోవన్నా, ఏమనుకుంటారు? అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏముంది? అంత భయం దేనికి? ఎవరు చెప్తే ఆడుతురు? ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా తీసుకుపోవడం తప్పు కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వచ్చి ఎక్కడ పడితే అక్కడ చేసి ఏం పోలీస్ ఇయ్యాల ఒక పార్టీ అధికారంలో ఉందని మీరు వీడికి వచ్చి అది చేసుకొని పోతున్నారు. రేపు పొద్దున అక్కడ పార్టీ ఇయ్యాల కాకపోతే రేపు మారుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి మారుతుంది. ఏదో ఒకసారి అయితే ఏ ప్రభుత్వాలైనా మారాల్సిందే. ప్రజలకు మీరు కరెక్ట్ పరిపాలన అందించినప్పుడు, లేకపోతే ఇట్లాంటి అగాత్యాలకు, ఇట్లాంటి ఇష్టం వచ్చిన వాటికి పాటు పడితే ఏదో ఒకరోజు అధికారం పోయినాక ఉద్యోగం పర్మనెంట్ కదా. అప్పుడేం చేస్తారు? ఉన్న ఉద్యోగం పోతుంది. చదువుకున్నాం కదా, ఒక పోలీసు ఉద్యోగానికి ఎంపిక అయ్యారు అని అంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఇంట్లో అమ్మా నాన్న కష్టపడి ఇలా మిమ్మల్ని అంత స్థాయికి తెస్తే విఘ్నత కోల్పోయి, వినయం కోల్పోయి, నేను ఒక అధికారిని అన్న విచక్షణ కోల్పోయి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తే ఎడిపోతుంది సమాజం. ఎస్, డెఫినెట్లీ కేవీఆర్ గారు అన్న మాటకి ఏదైనా యాడ్ చేసి అన్నారా, ఆయన అన్నాడా, అవి చట్టపరంగా జరగాల్సినవి జరుగుతాయి. అడ్డం పడుతుర్రు అంటే ఆల్రెడీ ఒకసారి తీసుకుపోయిర్రని, ఆల్రెడీ ఒకసారి తీసుకొచ్చిరని, థర్డ్ డిగ్రీ చేసిరని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పొద్దాక రానుండ్రి, ఎవరొద్దన్నారు, వచ్చి కరెక్ట్ నోటీస్ ఇవ్వనుండ్రి. అక్కడ వచ్చినాక అడిగినాక తీసి నోటీస్ చూపిస్తారు జనాలకి, పోలీసులు ఇక్కడ మా దగ్గర నోటీస్ ఉంది అని. మా G8 న్యూస్ రాకేష్ వీడియో తీస్తే నువ్వు ఎవరు అని అంటే, జర్నలిస్ట్ అంటే కార్డు చూపెట్టు అంటాను పోలీస్. మరి నీకు పోలీస్ బట్టలేవి? పోలీస్ బండేది? అర్ధరాత్రేనా మీరు డ్యూటీ చేసేది? దొంగనా? దోపిడీదారుడా? ప్రశ్నించేటప్పుడు ఏదో మాట అన్నాడు, దాన్ని అనుకొని పెట్టిరా, అనుకోకుండా పెట్టిరా, ఏదో సెక్షన్లు యాడ్ చేసి కేసులు పెట్టిరు. పొద్దాకరండి ఓ పోలీస్ స్టేషన్కి పోయి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పక్క రాష్ట్రానికి పోయినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు కదా. మీరు చదువుకున్న విఘ్నులు కొంచెం వినయంగా ఆలోచించాలి, ప్రజలతో ఎట్లుండాలనే తెలుసుకోవాలి. చదువుకున్నప్పుడే నేర్చుకుంటారు కదా, కొత్తగా నేర్పాల్సింది ఏంది? ఇదా మీకు నేర్పింది? ఇష్టం వచ్చినట్టు అడ్డం పడుతున్నట్టే పడతారు.
అడ్డం ఎందుకు పడరు? ఇంట్లో ఎత్తుకపోతున్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళు తెలియదా, బట్టలు లేవా, బండి లేదా, మళ్ళీ తెలంగాణ కారు అది. ఎంత ప్లాన్గా చేస్తురు, జనాలను ఇట్లా చేస్తురు. అటు రావణ్ణు ఇటు ఈయనను, అంటే టాపిక్ డైవర్స్ ఎటు కాకుండా చేయాలనేది ఆలోచన. ఈ దొంగ కేసులు అన్నీ బంద్ చేయర్రి, పరిపాలన మీద సోయి పెట్టుర్రి. పరిపాలన మీద సోయి పెడితే ప్రజల భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అంశాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మంచిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేది నా విజ్ఞప్తి.